బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో 1200 కోట్ల నుంచి 1600 కోట్ల రూపాయల ఒక స్కామ్ అనేది జరుగుతున్నది. ఈ స్కామ్ ఏంటి, ఈ స్కామ్ ఎవరు చేస్తున్నారు, ఈ స్కామ్ ఈరోజు ఎలా బయటపడ్డది అన్న విషయాల్లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయండి. నిన్న నేను సాక్షి న్యూస్లో మాట్లాడుతూ ఈ స్కామ్ గురించి చెప్పడం జరిగింది. దాదాపుగా 1200 కోట్ల నుంచి 1600 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అని చెప్పేసి ఒక సంక్షేమ పథకం అనేది ఉన్నది. తల్లికి వందనం గురించి మనందరికీ తెలిసిందే. పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పేసి తీసుకొచ్చారు. అసలు తల్లికి వందనం ఏంటి అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఆంక్షలు లేవు, కట్టింగులు లేవు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అన్నారు. నారా లోకేష్ గారు ఏమంటున్నారో ఒకసారి వినండి. అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలని 2,000 రూపాయలు కట్ చేసుకున్నాడు. సైకో జగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రిని అవమానించుకుంటూ మేమైతే మొత్తం 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విన్నాము, లోకేష్ గారు చెప్పినటువంటి మాట అనేది మనం ఆల్రెడీ విన్నాం. కాకపోతే ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే అదే పని చేస్తున్నారు. అదే పని 2,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ఆ స్కూల్లో ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఒక స్కూల్లో ఎంతమంది అంటే 50 మంది విద్యార్థులు ఉంటే ఆ 2,000 రూపాయల చొప్పున ఆ 1,00,000 రూపాయలు ఆ స్కూల్ అకౌంట్కి పంపించేవారు. ఆ స్కూల్ వారు ఏం చేసేవారు, ఆ 1,00,000 రూపాయలని వాడుకునేవారు. ఉదాహరణకి ఏమైనా పగుళ్ళు ఉంటే చేయించుకోవడము, ఏదైనా ఎలక్ట్రిక్ వర్క్ ఉంటే చేయించుకోవడము, ఏదైనా ట్యాబ్ వర్క్ ఉంటే చేయించుకోవడము, ఇంకా ఏదైనా పని ఉంటే ఆ స్కూల్ చేయించవచ్చు అని చెప్పేసి స్కూల్ అకౌంట్కి ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి వచ్చేటటువంటి ఏదైతే అమ్మఒడి ఉందో అందులో నుంచి 2,000 రూపాయలు కట్ చేసి స్కూల్ అకౌంట్కి పంపించేవారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు కలెక్టర్ గారి అకౌంట్కి పంపిస్తున్నారు. కలెక్టర్ గారికి అంటే స్కూల్లో ఏదైనా పని ఉంటే కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవాలి. ఆ కలెక్టర్ గారు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అంటే ఒకరిని పంపించి వెరిఫై చేసి అవును ఇది కరెక్టే అని చెప్తే అప్పుడు ఆ అమౌంట్ని శాంక్షన్ చేస్తారు. మరి అది పూర్వంగా ఉన్నదే కదా, ప్రభుత్వాలు చేసే పని అదే. ఆ పని కాకుండా డైరెక్ట్ స్కూల్ అకౌంట్లో ఉండాలి డబ్బులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు. కానీ ఆ ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. అంటే మొదటి మోసం ఏంటి అంటే 2,000 రూపాయలు కట్ చేయము అని చెప్పేసి కట్ చేయడం అనేది మొదటి మోసం. సరే, ఈ మోసంతో సరిపెట్టుకున్నారా అంటే లేదు. ఇప్పుడు ఒక స్కామ్ అనేది బయటకు వస్తుంది. ఏంటి ఆ స్కామ్ అంటే నిన్న నేను సాక్షి టీవీలో మాట్లాడా, నిన్న సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇది వచ్చింది. ముందుగా ఏం వచ్చిందో ఒక్కసారి చూడండి, దాని తర్వాత ఇందులో ఏం స్కామ్ జరుగుతుందో కూడా నేను చెప్తాను. ఎక్కడ ఉంది సాక్షి? ఇక్కడ మనం చూసుకుంటే ఇది నిన్నటి పేపర్ అండి, ఈరోజు పేపర్ కాదు. నిన్నటి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, తల్లికి మోసము అని చెప్పేసి 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి ఇక్కడ ఫోటోలతో సహా, అడ్రస్సులతో సహా, పేర్లతో సహా ఎవరెవరికి ఎంత పడ్డది అన్న డీటెయిల్స్ కొంతమంది ఇచ్చారు. ఉదాహరణకి నేను నిన్న దీని మీద ఒక ప్రోగ్రామ్ కూడా చేశా. ఏంటి అంటే కొండేటి మరియమ్మ గారికి ఈమెకి ఎంత పడ్డది అంటే 13,000, అంటే 15,000 ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. 13,000లో కూడా ఎంత పడ్డది అంటే 8,850 రూపాయలు పడ్డాయి. 8,850 రూపాయలు పడ్డాయి. అది కాకుండా ఇంకొంతమంది డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీసాల జ్యోత్స్న గారు, ఈమెకి ఎన్ని పడ్డాయి అంటే మెసేజ్లు వచ్చినాయి. మెసేజ్లు ఇక్కడ మీకు డబ్బా కనిపిస్తుంది కదా, ఇక్కడ బాక్స్ కనిపిస్తుందా మీకు? అగో ఇందాక మనం చూసినాం బాక్సు, అగో ఇక్కడ ఈ బాక్స్ అన్నది మెసేజ్ ఆమెకి, అంటే కొండేటి మరియమ్మ గారికి వచ్చినటువంటి మెసేజ్ ఇది. ఆ మెసేజ్లో 8,850 రూపాయలు పడ్డాయి. పూర్తి మెసేజ్ ఏంటి అంటే ప్రియమైన కొండేటి మరియమ్మ, తల్లికి వందనం పథకం పేరు కూడా రాశారు మెసేజ్లో. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 8,850 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం వాటా అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. అసలు కేంద్ర ప్రభుత్వం వాటా అంటూ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్వం ఏదైతే అమ్మఒడి ఇచ్చారో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు అది. అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రస్తావనే లేదు.
ఇక కేంద్ర ప్రభుత్వం వాటా అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. 8,850 రూపాయలు వేసారు. మొత్తం వేయవలసింది 15,000, కట్ చేసుకుంటే 13,000 ఇస్తారంటే వేయలేదు. ఇట్లనే కొన్ని ఉదాహరణలు సాక్షి టీవీలో, సాక్షి న్యూస్ పేపర్లో వేయడం జరిగింది. ఉదాహరణకి మీసాల జ్యోత్స్న గారికి ఎంత పడ్డది అంటే 8,800 పడ్డది. ఉదాహరణకి ఇక్కడ ఇంకెవరున్నారు, ఈరేశమ్మ గారు, ఈమెకి ఎంత పడ్డది 9,750, 775 పడ్డది. నెక్స్ట్ ఉదాహరణకి ఎవరున్నారు ఇక్కడ, ఓకే, మునమ్మ గారు, ఈమెకి ఎంత పడ్డది 10,900 రూపాయలు పడ్డది. ఇట్లా ఒక్కొక్కరికి కట్టింగులై ఇష్టారీతిన డబ్బులు పడ్డాయి. ఆ వచ్చినటువంటి ఫోన్లో వచ్చిన మెసేజ్లు కూడా వాళ్ళు ఈరోజు బయట పెట్టారు. ఊరు పేరుతో సహా, వాళ్ళ పేరుతో సహా, మొత్తం డీటెయిల్స్తో సహా సాక్షిలో ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటి అంటే దాదాపుగా చాలామందికి ఇట్లనే జరిగింది. ఉదాహరణకి మొత్తం 54 లక్షల చిల్లర విద్యార్థులకి డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఇందులో కూడా ఒక పెద్ద పూర్పుటాని ఉంది, గుంపుటాని ఏమంటారు దాన్ని, ఏంటి అంటే రాష్ట్రంలో మొత్తం 87,42,000 విద్యార్థులు ఉంటే, 87 లక్షల మంది చిల్లర మంది విద్యార్థులు ఉంటే, అందులో 67 లక్షల చిల్లర మంది విద్యార్థులకే మేము తల్లికి వందనం ఇస్తామన్నారు. సరే 67 లక్షల మందికైనా ఇస్తారేమో అనుకుంటే జీవోలో మాత్రం 54 లక్షల చిల్లర మందికే ఇస్తున్నామని చెప్పేసి జీవోలో పెట్టారు. మొత్తానికి 30 లక్షల పైచిలకు మొత్తం తీసేసారు లిస్టులోకి వెళ్ళి. సరే ఆ 54 లక్షల చిల్లర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా మొత్తం ఇచ్చిరా అంటే ఇవ్వలే, వాళ్ళకు కూడా కటింగ్ చేశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. 54 లక్షల మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి ఒక 1,000 రూపాయలు తక్కువ ఇచ్చారు అనుకుందాం, 1,000 రూపాయలే తక్కువ ఇచ్చారు అనుకుందాం. అయినా కూడా 540 కోట్ల రూపాయల స్కామ్ ఇది. 2,000 తక్కువ ఇచ్చారు అనుకుంటే దాదాపుగా 1,080 కోట్ల స్కామ్ ఇది. 3,000 తక్కువ ఇచ్చారు అంటే 540 ఇంటూ 3 వేసుకోవాలి మీరు, ఇంత పెద్ద స్కామ్ ఇది. అందుకే నేను ఇందాక 1,200 నుంచి 1,600 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పిన. మరి మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, అవునండి కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుందేమో అని చెప్పేసి. లేదండి, అసలు ఆ స్కీమే లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి ఏదైతే ఉండేనో అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో కలిసి మేము ఇస్తాము అంటే ఎలక్షన్లకు ముందు ఎందుకు చెప్పలేదు మీరు? ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్న అడిగారు. చంద్రబాబు నాయుడు గారి భాషలోనే వినండి. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో చెప్పలా? మరి మీరు ఈరోజు అప్పుడు తల్లికి వందనం మొత్తం 15,000 రూపాయలు ఎలాంటి కట్టింగులు వెళ్ళిపోతా ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి మీరు ఆ రోజు ఎందుకని చెప్పేసి ఈ మాట చెప్పలే? ఆ రోజు ఎందుకు చెప్పలే? యాక్చువల్గా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి చెప్తున్నారో అదేంటంటే స్కాలర్షిప్ ప్రోగ్రామ్. అది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ క్లారిటీ అనేది వస్తుంది, స్కాలర్షిప్ క్లారిటీ. ఇక్కడ ఒకటి డే స్కాలర్ విద్యార్థులు అసలు ఎవరికి ఇస్తారు ఈ స్కాలర్షిప్ అంటే ఈరోజు ఈనాడులో రాశారు. ఈనాడు ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కాపాడే ప్రయత్నం చేస్తాడు కదా. నిన్న సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, సాయంత్రం సాక్షి టీవీలో నేను మాట్లాడినా, అది కూడా వైరల్ అయింది. ఇమ్మీడియట్గా ఏం చేశారు అంటే ఇమ్మీడియట్గా దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే ఈనాడు అమరావతి రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలు 9, 10 తరగతులు ఇంటర్మీడియట్ చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకంలోని కేంద్ర వాటా 20 రోజుల్లో జమ అవుతుంది సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటించింది. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దు అని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా తరగతుల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షలు అంటే 3,93,000 మంది విద్యార్థులకి సెంట్రల్ నుంచి రావాలంట, ఈ పథకం డబ్బులు రావాలంట. యాక్చువల్లీ మనం చూసుకుంటుంటే ఈ ఎస్సీ విద్యార్థులకి ముందు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. అది వేరు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇచ్చింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అది మన అమ్మఒడిలో కలపలే, అది వేరేది. మీరు ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ కూడా మీరు చూడండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇందాక చూపించిన మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక్కడ చూసుకుంటే డే స్కాలర్స్కి 3,500 రూపాయలు, హాస్టల్స్కి 7,000 రూపాయలు. ఇది ముందు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దానికి తల్లికి వందనానికి సంబంధమే లేదు. దాన్ని కూడా తీసుకొచ్చి తల్లికి వందనంలో కలిపే ప్రయత్నం చేశారు. ఇక్కడ 2 విషయాలు, ఒకటి స్కామ్ చేద్దామన్న ఉద్దేశంతో చేశారా, చేసి పట్టుబడినందువల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద నూకేస్తున్నారా? దయచేసి సమాధానం చెప్పాలి.
లేదు ప్రజల్ని మోసం చేసి తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ముందు చెప్పి 15,000 మళ్ళీ దాన్ని 13,000 చేసి మళ్ళీ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎస్సీలకి ఇస్తుందో దాన్ని మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తున్నారో అది ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఇస్తుంది. అంటే ఎంతలా మోసం చేస్తారు ప్రజల్ని, ఎంతలా మభ్యపెడతారు. దయచేసి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇది స్కామా లేదంటే ప్రభుత్వం చేసిన మిస్టేకా? ఎవరికైతే ఈ డబ్బులు పడ్డాయో ఇది మిస్టేక్ అని ఒప్పుకోండి. అవునండి బై మిస్టేక్లో వేసాము, దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పండి. లేదండి సెంట్రల్ గవర్నమెంట్ కలిపే అని చెప్పేసి మేము ముందు చెప్పాము అని చెప్పి అబద్ధం చెప్పాము ముందు అని చెప్పేసి ఒప్పుకోండి. ఏది చేయరు. ఈరోజు సాక్షిలో ఇంకొక ఆర్టికల్ వచ్చింది. ఈరోజు పేపర్ ఇది ఏంటంటే చూడండి, త్వరలోనే కేంద్ర వాటా జమ చేస్తాము, తల్లికి వందనం తక్కువ జమ చేయడంపై సంక్షేమ శాఖ వివరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదే డీటెయిల్స్ ఇక్కడ రాశారు. అదే ఇందాక ఈనాడులో ఏదో డీటెయిల్స్ చదివామో 3,93,000 మంది విద్యార్థులు అని చెప్పేసి అదే డీటెయిల్స్ని ఇక్కడ రాశారు. నా ప్రశ్న సింపుల్ అండి. ఎస్సీ విద్యార్థులకి ఏవైతే స్కాలర్షిప్లు వస్తున్నాయో ఆ స్కాలర్షిప్ ముందు నుంచే వస్తున్నాయి. దానికి తల్లికి వందనానికి సంబంధం ఏంది? 15,000 రూపాయలు ఇస్తామని 13,000కు వచ్చారు. ఆ 13,000 రూపాయలలో ఎస్సీలకు వస్తున్నటువంటి స్కాలర్షిప్ని కలిపేస్తారా? అది ముందు నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి హక్కు. అది దాన్ని ఇందులో ఎలా కలుపుతారు? ఏమైనా సెన్స్ ఉందా అసలు ఈ విషయంలో మాట్లాడడానికి? పైగా మీరు చెప్తున్నటువంటి సూక్తులు, నిజంగా ఆ సూక్తులు వింటుంటే పెద్ద పెద్ద డైలాగులు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు విమర్శించారు. సైకో జగన్ అన్నారు. తల్లికి వందనం ఎవరిది? నారా లోకేష్ గారి ఐడియానా? ఇది వినండి, మీరు వినే ఉంటారు ఆల్రెడీ. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది, అవునా కాదా? చిన్న పిల్లల ముందు నిలబడి అబద్ధం ఆడుతున్నారు. ఆయన ఆలోచన నుంచి వచ్చిందా? ఆయన ఆలోచన నుంచి. అది అమ్మఒడి, దాని పేరు మార్చి తల్లికి వందనం చేశారు. అందులో కూడా మళ్ళీ 34 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టారు. అందులో కూడా 15,000 ఇస్తామన్నారు, 13,000 ఇస్తున్నారు. మళ్ళీ 13,000లో కూడా ఎస్సీలకు వచ్చేటటువంటి స్కాలర్షిప్ని కలుపుతామంటున్నారు. ఇన్ని మోసాలు చేసి అంత చిన్న పిల్లల ముందు నిలబడి అబద్ధాలు ఆడుతున్నారు అంటే నిజంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దయచేసి చేతులు జోడించి నేను అర్థిస్తున్నా, కోరుకుంటున్నా. దయచేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించండి ఈ విషయం మీద. మేము ముందు అబద్ధం చేసి చెప్పి మోసం చేసినాం అని ఒప్పుకోండి. లేదా ప్రభుత్వం బై మిస్టేక్లో ఆ అమౌంట్ వేసింది, మేము ఇమ్మీడియట్గా మిగతా రావాల్సిన డబ్బులు కూడా వేస్తాము అని చెప్పేసి ఒప్పుకోండి. అంతేకాని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి స్కాలర్షిప్ ఏదైతే ఉందో అది ఇందులో కలుపుతామని మాత్రం చెప్పొద్దు. దయచేసి చెప్పొద్దు. అండ్ ఇంకో విషయము, ఇక్కడ వైసీపీ నాయకులు స్పందించాలి ఈ విషయం మీద. ఎందుకు స్పందిస్తలేరో అర్థం కావట్లేదు. క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నది. ఐదర్ ఇది ఎస్సీ విద్యార్థులకు వచ్చే డబ్బుల్ని ఎవరైనా జేబులో వేసుకున్నారా? దయచేసి వైసీపీ వాళ్ళు కూడా ప్రశ్నించాలి. ప్రశ్నిస్తలేరు, అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదో ఆ దేవుడికే ఎరక. దయచేసి ఈ విషయం మీద మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై